నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీళ్లేదు. ఏలూరు కాల్వలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాల్వలో భారీగా గుర్రపు డెక్క ఉండడంతో దాన్ని తొలగిస్తున్నారు కార్పొరేషన్ సిబ్బంది. నిన్నటి నుంచి ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ లభ్యం కావడం లేదు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెంకటరమణ కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపించినట్లు పోలీసులు చెబుతున్నారు. నిన్న రాత్రి కాల్వలోకి ఎవరో దూకినట్లు శబ్దం వచ్చిందని పోలీసులకు చెబుతున్నారు స్థానికులు. దీంతో కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రానికి వెంకటరమణ ఆచూకీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం అయితే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్న కోణంలోనే పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం వెంకటరమణ ఏదైతే ఏలూరు కాలువలోకి దూకాడని పోలీసులు భావిస్తున్నారో అక్కడ ఉన్నాం. అక్కడ పూర్తిగా గుర్రపు డెక్క అయితే పేరుకుపోయిన నేపథ్యంలో దాన్ని తొలగింపుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కార్పొరేషన్ అధికారులతో కలిసి అయితే దాన్ని తొలగించే పని అయితే చేపడుతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే వెంకటరమణ ఫోన్ సిగ్నల్స్ ఏలూరు కాలువ ప్రస్తుతం మనం ఉన్న స్పాట్ దగ్గర ఆ సిగ్నల్స్ కూడా అక్కడ వరకు వచ్చిన తర్వాత అక్కడ సిగ్నల్స్ కట్ అయిన నేపథ్యంలో ఇక్కడే నిన్న రాత్రి సమయంలో పెద్ద శబ్దంతో ఎవరో దూకినట్టుగా కూడా స్థానికులు కూడా పోలీసులకి ప్రాథమికంగా సమాచారం కూడా ఇచ్చారన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడే గనక వెంకటరమణ కాలువలోకి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుంటే గనక మృతదేహం అనేది ఇక్కడ ముందుకు రావటానికి అనేది కొంత ఈ గుర్రపు డెక్క వల్లైతే సాధ్యం కాని పరిస్థితి. అందుకనే పూర్తి స్థాయిలో ఒక 1/2 కిలోమీటర్ పరిధి ఉన్నటువంటి ఈ గుర్రపు డెక్కని వీలైనంత త్వరగా తొలగించడానికి సంబంధించి అయితే ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు ఆ ఏలూరు కాలువలో అయితే ఆ గుర్రపు డెక్కను తొలగించే పనులు అయితే వేగవంతంగా అయితే చేస్తున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు స్పష్టంగా కూడా. ఇది 2 రోజుల నుండి ఈ కార్యక్రమం అయితే గుర్రపు డెక్క తొలగింపు అనేది కార్పొరేషన్ అధికారులు చేస్తున్నా ప్రస్తుతం మాత్రం వెంకటరమణ అదృశ్య మిస్టరీకి ఆత్మహత్యకి ఏమైనా కనెక్షన్ ఉందా అనే అంశంలో భాగంగానే ప్రస్తుతం ఈ భాగంలో మనం చూస్తున్నటువంటి భాగంలో గుర్రపు డెక్కను తొలగించే పనులైతే చేస్తున్నారు. మరోవైపున ఎవరైతే ఈ సూసైడ్ అటెంప్ట్ కారణమని లెటర్ రాశాడో ఆ అంశానికి సంబంధించి కూడా పోలీసులు శాఖాపరమైన విచారణ చేస్తున్నారు. అయితే అసలు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనేది ఆయనకి సంబంధించిన అదృశ్య మిస్టరీ వేయాలంటే ఈ గాలింపు చర్యలు అయితే కొలక్కి వచ్చే వరకు కూడా అది ఒక మిస్టరీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. వెంకటరమణకి 2 కుమారులు ఉన్నారు. ఒకరు సింగపూర్లో స్థిరపడ్డారు. మరొక వ్యక్తి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదనగా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ అయితే ఈ రోజున వీడే అవకాశం అయితే కనపడుతుంది. అదృశ్యానికి సంబంధించి ఆయన సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే అసలు ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ అయితే కొనసాగుతుంది. ఏలూరు కాలువలో గాలింపు చర్యలు కూడా అయితే ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. కొద్దిసేపట్లోనే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం ఈ నది ఈ ఏలూరు కాలువ పూర్తి స్థాయిలో విచారణ అయితే వాళ్ళు గాలింపు చర్యలు అయితే చేపట్టబోతున్నారు. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.